భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు మునుపు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి హరీష్ రావు మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో భువనగిరి కిల్లాపై గులాబీ జెండా ఎగరాలని మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మేము భువనగిరి ఓడిపోతుందని అనుకోలేదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అభివృద్ధికి సంబంధించి ఆలోచన చేస్తే కొంతమంది మంత్రులు చాలా అభివృద్ధి పథకాలు చేసిండ్రు, చాలా ఎక్కువ చేసిండ్రు, ఎక్కువ చేసిండ్రు. దురదృష్టవశాత్తు ఓడిపోయినప్పుడు అవసరం వచ్చినప్పుడే జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఆవేశాలు పడటము, అనుమానం పడటము, పక్క వాళ్ళను అనుమానించుకోవడము, అవమానించుకోవడము చేయకూడదు. అదృష్టవశాత్తు శేఖర్ కూడా లక్ష్యం నిజమే ఓపిక పోవడం తప్పు అని చాలా మంది అంటుంటారు. అప్పుడప్పుడు ఆ విషయం నన్ను కూడా అంటుంటారు. సులభంగా ప్రతి ఒక్కరు నన్ను విమర్శించే మీరే మన కార్యకర్తలు. మీరు ఓపిక పోతారు, తప్పు చేసిన వాళ్ళు కూడా వదిలిపెడతారు, మీరు ఎందుకు క్షమించే గొడవలు ఎందుకు అని చెప్పి తప్పకుండా ఎప్పుడైనా క్షమాపణనే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. మంచిదనమే గెలుస్తుంది, ఓపికనే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. అధికారం ఉంది అని చెప్పి విగ్రహిస్తే చరిత్రలో కనపడకుండా పోతారు. అధికారం చూసుకొని అహంకారం పెంచుకుంటే చరిత్రలో కనపడకుండా పోతారు, కనుమరుగవుతారు. ఇవాళ చూస్తున్నాం మనం, వాళ్ళు ఏదో రాజులను ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ప్రవర్తించిన మీరు ఓర్పుకుంటారా? శేఖర్ రెడ్డి కావచ్చు, మంది కావచ్చు, హరీష్ రెడ్డి కావచ్చు, ఇంకోటి కావచ్చు కాదు కదా. సందీప్ అద్భుతమైన సమాధానం చెప్పాడు, అద్భుతంగా మాట్లాడాడు. వాడలు కుక్కలు పెట్టుకొని పోలీసులను కాపలు పెట్టుకొని ఏదో ఇవ్వచ్చు నిమిషాలు, కానీ వాళ్ళు పరువు తీసుకున్నాడు రాష్ట్రం అంతా. ఒక్క ఈ రాష్ట్రంలో కాదు, తెలుగు ప్రజలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే మామూలు మనుషులు వచ్చిండా, వేదిక మీదకి ఇంకే వేరే పద్ధతిలో వచ్చిండా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ అలంకారం నిలబడం. చరిత్రలో చాలా మంది రాజులు నియంత్రణ పోయింది. దానికి ఏదో ఆగమనమైపోయి దళిత మంది కావచ్చు, బీసీ మంది కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఈ 5 పథకాలు మనం చూసిన గతంలో దళిత ఎంపవర్మెంట్ కొరకు ప్రభుత్వం ఇచ్చిన సాయం 50,000 రూపాయలు ఇస్తే 6 నెలలు సమస్య తిరిగి తెచ్చుకోవడం ఒకరు. మరి అట్లనే అమలులో మిగతా వాళ్ళందరూ వేయలేదు. ఇవాళ ఆయనకు వచ్చింది లేదు, మనకు వస్తువులు వచ్చాయి. ఆయన అదృష్టం ఉంది, ముందు వచ్చింది, తర్వాత మనకు వస్తువులు వచ్చాయని బాగా ఉంది. కానీ ఇవాళ ఆ సోదరి అంజం అద్భుతంగా చెప్పింది. ఇవాళ మనం ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన కర్తవ్యం ఏంటి అనే విషయంలో స్పష్టమైన డైరెక్షన్ వచ్చిందా ఉంది. మనం ఇన్ని చేసినా ఎక్కడో చేయలేదు అనే దాన్ని కానీ, రేపు వస్తుందనే దాన్ని కానీ కల్పించి ప్రజల్ని మోసం చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గ్రామంలో. ఇవాళ దాన్ని మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మన పైన ఉండేది. చిన్న లాజికల్ చెప్పే ఇచ్చిన ఏ మాట నెరవేర్చే పరిస్థితిలో లేదు. వాస్తవానికి మనకి ఏం చెప్పినా అన్నాడు, మన సందీప్ అడిగినట్టుగా, హరీష్ రావు అడిగినట్టు, కేటీఆర్ గారు అడిగినట్టు, మీరు 9వ తారీఖు చేసిన మీరే చెప్పారు. ఇంకా రాజకీయ ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అనే మాట మేము అడగలేదు. పార్టీగా మేము విమర్శ చేయలేదు. ఎవరైనా కూడా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, నేను కానీ మేము ఎవరైనా విమర్శ చేయలేదు. కేసీఆర్ గారు మాకు మాట చెప్పి తెల్లవారు తెలుసు. సరే, జరిగింది జరిగిపోయింది. ప్రజల వారికి వారు ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిండ్రు. ఒక రాజకీయ పార్టీగా ఉండడం అనేది బాధ్యత.
వాళ్ళ అవకాశం ఇచ్చి మెజారిటీ ఇస్తే అధికార పక్షంగా పనిచేస్తాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. ప్రతిపక్షంగా బాధ్యత ఇస్తే తప్పకుండా అధికార పక్షం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజల తరఫున పోరాటం చేసిన బాధ్యత, కొట్టడాల్సిన బాధ్యత మన పైన ఉంది, నిజమే. కానీ కొత్త ప్రభుత్వం కదా, వాళ్ళు కుదుకోనివ్వండి, ఒక 6 నెలలు చూద్దాం. మీరు ఎవరు కూడా తొందరపడి మాట్లాడకండి, సాధారణ అవసరం నేను చెప్తాను, మీ సమాధానంగా ఉండండి అని చెప్పి అందరికి చెప్పాను. మేమందరం అదే పద్ధతిలో ఉన్నాం. కానీ అసెంబ్లీ పెట్టిండు, అబద్ధాలు మాట్లాడలేదు, బొక్క పడ్డారు. అసెంబ్లీ పెట్టి వాళ్ళే దెబ్బతిన్నారు, సమాధానం చెప్పలేకపోయారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మంత్రులు వేసుడు, మంత్రులు మాట్లాడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వేసుడు. మనం ఎక్కడ అభ్యర్థులు చెప్పలేదు, మనం ఎక్కడ వాళ్ళని ఆపలేదు, వాళ్ళనే ఆపుతున్నారు. ఎవరికో స్పష్టత లేదు, పరిపాలించడం సాధ్యం కావట్లేదు, చేత కావట్లేదు. కొత్తగా నేను కూడా వదిలిపెట్టి రైతు బంధు వస్తే మొత్తం రైతు బంధు వచ్చిన వాళ్ళు అనుకోండి లేదు. ఇదే మాట అనుకుంటున్నారు, రైతు ఏదైనా సెలవు ఏదైనా సపోర్ట్ వస్తే అదే రైతు బంధు అవసరం చూసుకుంటున్నాడు, రైతు బంధు కాదు ఏదో వ్యాపారం కావడం వస్తుంది, అదే రైతు బంధు కాదు కానీ రైతు బంధు రాలేదు ఇంకా ఎప్పుడు వస్తుంది అన్నారు. రైతు బంధు రాలేదు అంటే అడిగితే అందరూ చెప్తాం పెట్టండి, ఇదే పద్ధతి. ఎంతమంది చెప్తాం పడతారు? 50 లక్షల మంది రైతున్నారు, అందరూ చెప్తాం పడరా? దీనికి ఇచ్చారు కాంగ్రెస్ వెళ్తారు, నోటికి వస్తాం బుద్ధులు. నేను చెప్పిన నేను 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ఒక రాజు ఒక అక్షరం కూడా తప్పు మాట్లాడలేదు. ఉద్యమ కారణంగా కూడా నేను ఎక్కడ ఆలోచనగా ఈ జిల్లాలో పెద్ద మనుషులకు మాట్లాడలేదు. కానీ మరి తప్పని పరిస్థితులలో మీకు చెప్పుతో కొట్టిన సమాధానం ఇవ్వడానికి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది అనే మాటని స్పష్టంగా చెప్పినా, వెంకటరెడ్డి కావచ్చు, ఇంకొకైనా కావచ్చు అని అనిపించుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. నేను వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ ఆస్తుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ భక్తుల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎక్కువ మాట్లాడితే అన్ని మాట్లాడతా, మీ బట్టలు ఇస్తానని మాట్లాడి చెప్పాను నేను బహిరంగానే. ఇప్పటికైనా మాట్లాడకపోవడం మంచిదేనా మాట్లాడలేదు. రాజకీయాలు విభజిద్దాం. వ్యక్తిగత కక్షలతో ఈర్ష్యంతో కేసు పెట్టించుడు, ఆస్తుల మీద ఇళ్ళ మీద దాడులు చేసుడు, ఇవి చేస్తే ఒప్పుకోవడానికి మేమేం మామూలేమో. మీరు ఇస్టూరు వారసులు, నిజాం వారసులు అయితే మేము అరగమ్మ వారసులం, మేము బిఎన్ వారసులం, మేము ధర్మభిక్షం వారసులం, మేము రామరెడ్డి వారసులం, మేము ఆరోగ్య వారసులం. ఇంకేదో శాస్త్రం మన అధికారం అనుకోని మేము రాష్ట్రంలో అనుకుంటే చాలా చిన్నది మిమ్మల్ని తీసుకోబడేయడం అనేది. అవి పనిచేయండి. మీకు అధికారం వచ్చింది, నేను కేసీఆర్ మొదలు పెడతాం, బీఆర్ఎస్ మొదలు పెడతాం. ప్రజలు మీకు అధికారం వచ్చింది, పని చేయమని మీ మాటలు నమ్మి, మీ 420 మాటలు నమ్మి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. గాలాన్ని దృష్టి పెట్టండి, గాలాన్ని దృష్టి పెట్టండి. దాన్ని అమలు చేస్తే నిజంగా ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు. ఈ తమ్ముడిని కదా అమలు చేయండి. కానీ మమ్మల్ని ఏదో కొడతాం, జైలు పెడతాం, దాంతో మొదలు పెడతాం. ఈ పిచ్చి ప్రగల్భాలు బంద్ చేయాలి. ఈ పిచ్చి ప్రగల్భాలు మనం ఏం చేయలేము. మీరు అయ్యా వీళ్ళ భాషను చూసి వచ్చిన కదా, మేము ఉద్యమం చేస్తున్న నాడు ఓ రాజశేఖర్ బుక్లు ఆపుతున్నాడు, చంద్రబాబు బుక్లు ఆపుతున్నాడు. ఈ మీరు మనం వచ్చి మాట్లాడతాం, మమ్మల్ని ఏదో చేస్తాం, చేయలేకపోతాం. మీ ముఖం చేయాలని చూసి వచ్చిన వాళ్ళం మేము. జైలు కొట్టి సెల్యూట్ కొడతారు మాకు, కాకపోతే జైలు అధికారులు సెల్యూట్ కొడతారు మాకు. మిమ్మల్ని ముక్కలకంటే హీనంగా చూస్తారు, కూడా ముక్కలకంటే హీనంగా చూస్తాం మేము. మా చరిత్ర గది ఎవరితో పెట్టుకుంటున్నా ఆలోచించుకోవాలి. పొరపాటులో గ్రహపాటులో వచ్చింది మీకు అవకాశం. ఇట్లాగే విన్నవింటే శాశ్వతమైన సమాధానం చేస్తారు. మేము కూడా కేసీఆర్ ఏమో చేస్తారు, కేసీఆర్ ఒప్పుకుంటామంటే కేసీఆర్ ఒకసారి ఒప్పుకొని చూడండి, తెలుస్తుంది ఏమవుతుందో. ఏదో కేసీఆర్ చేయడం మనమే పెట్టిస్తారు. ఈ ఉండబెట్టుకుంటే రేపు కూడా చేసుకుని చాలా చేసినాం. మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఎందుకో ఒక అపోహలు వచ్చింది. సర్పంచ్ ఎంపీటీసీలకు ఎంపీపీ జడ్పీటీసీ మీద, జడ్పీటీసీ ఎంపీలకు ఎమ్మెల్యే మీద,
ఎమ్మెల్యేలకు పైన సర్పంచ్ కింద కార్యకర్తలు 5 మంది వస్తే మొత్తం 5 మంది వచ్చిన వాళ్ళు అనుకోండి లేదు. ఇదే మాట అనుకుంటున్నారు రైతు ఏదైనా సెల్వ ఏదైనా సపోర్ట్ వస్తే అదే 2 మంది అవసరం చూసుకుంటున్నాడు. రైతు మంది కాదు ఏదో వ్యాపారం పెట్టడం వస్తుంది, అదే రైతు మంది కాదు కానీ రైతు మంది రాలేదు ఇంకా ఎప్పుడు వస్తుంది అన్నారు. రైతు మంది రాలేదు అంటే అడిగితే అందరూ చెప్తాం పెట్టండి. ఇదే పద్ధతి. ఎంతమంది చెప్తాం పడతారు? 50 లక్షల మంది రైతులు అందరూ చెప్తాం పడరా? దీనికి ఇచ్చారు కాంగ్రెస్ వెళ్తారు నోటికి వస్తాం బుద్ధులు. నేను చెప్పిన నేను 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ఒక రోజు ఒక అక్షరం కూడా తప్పు మాట్లాడలేదు. ఉద్యమ కారణంగా కూడా నేను ఎక్కడ ఆలోచనగా ఈ జిల్లాలో పెద్ద మనుషులకు మాట్లాడలేదు. కానీ మరి తప్పని పరిస్థితులలో మీకు చెప్పుతో కొట్టిన సమాధానం ఇవ్వడానికి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది అనే మాటని స్పష్టంగా చెప్పినా వెంకటరెడ్డి కావచ్చు ఇంకొకైనా అని అనిపించుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. నేను వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ ఆస్తుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ బతుకుల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎక్కువ మాట్లాడితే అన్ని మాట్లాడతా మీ బట్టలు ఇస్తానని మాట గురించి చెప్పాను నేను బహిరంగానే. ఇప్పటికైనా మాట్లాడకపోవడం మంచిదైన మాట్లాడు. రాజకీయాలు గురించి ఇద్దాం. వ్యక్తిగత కక్షలతో ఈర్ష్యంతో కేసు పెట్టించుడు, ఆస్తుల మీద ఇళ్ళ మీద దాడులు చేసుడు ఇవి చేస్తే ఒప్పుకోవడానికి మేమేం మామూలేమో. మీరు ఇస్టూరు వారసులు, నిజాం వారసులు అయితే మేము అవినమ్మ వారసులం, మేము బిఎన్ వారసులం, మేము ధర్మభిక్షం వారసులం, మేము రామరెడ్డి వారసులం, మేము ఆరోగ్య వారసులం. ఇంకేదో శాస్త్రం మన అధికారం అనుకోని మేము రాష్ట్రంలో అనుకుంటే చాలా చిన్నది మిమ్మల్ని తీసుకోబడేయడం అనేది. అవి పనిచేయండి. మీకు అధికారం వచ్చింది, నేను కేసీఆర్ మొదలు పెడతాం, బీఆర్ఎస్ మొదలు పెడతాం. ప్రజలు మీకు అధికారం వచ్చింది, పని చేయమని మీ మాటలు నమ్మి, మీ 420 మాటలు నమ్మి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. గాలాన్ని దృష్టి పెట్టండి, గాలాన్ని దృష్టి పెట్టండి. దాన్ని అమలు చేస్తే నిజంగా ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు. ఈ తమ్ముడిని కదా అమలు చేయండి. కానీ మమ్మల్ని ఏదో కొడతాం, జైలు పెడతాం, దాంతో మొదలు పెడతాం. ఈ పిచ్చి ప్రగల్భాలు బంద్ చేయాలి. ఈ పిచ్చి ప్రగల్భాలు మనం ఏం చేయలేము. మీరు అయ్యా వీళ్ళ భాషను చూసి వచ్చిన కదా. మేము ఉద్యమం చేస్తున్న నాడు ఓ రాజశేఖర్ బుక్లు ఆపుతున్నాడు, చంద్రబాబు బుక్లు ఆపుతున్నాడు. ఈ మీరు మన నుంచి మాట్లాడతాం. మమ్మల్ని ఏదో చేస్తాం, చేయలేకపోతాం. మీ ముఖం చేయాలని చూసి వచ్చిన వాళ్ళం మేము. జైలు కొట్టి సెల్యూట్ కొడతారు మాకు కాదు. జైలు అధికారులు సెల్యూట్ కొడతారు మాకు. మిమ్మల్ని ముక్కలకంటే హీనంగా చూస్తారు, కూడా ముక్కలకంటే హీనంగా చూస్తాం మేము. మా చరిత్ర గది. ఎవరితో పెట్టుకుంటున్నా ఆలోచించుకోవాలి. పొరపాటులో గ్రహపాటులో వచ్చింది మీకు అవకాశం. ఇట్లా విన్నవింటే శాశ్వతమైన సమాధానం చేస్తారు. మేము కూడా కేసీఆర్ ఏమో చేస్తారు, కేసీఆర్ ఒప్పుకుంటామంటే కేసీఆర్ ఒకసారి ఒప్పుకొని చూడండి, తెలుస్తుంది ఏమవుతుందో. ఏదో కేసీఆర్ చేయడం మనమే పెట్టిస్తారు. ఈ ముడ పెట్టుకుంటే రేపు కూడా చేసుకుని చాలా చేసినాం. మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఎందుకో ఒక అపోహలు వచ్చింది. సర్పంచ్ ఎంపీటీసీలకు ఎంపీటీసీ మీద, జడ్పీటీసీ ఎన్నికలకు ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యేలకు పైన, సర్పంచ్ కింద కార్యకర్తలు వాళ్ళ మంది దగ్గర డబ్బులు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్కి ఇవ్వలేము. మన కార్యకర్తలు ఒక్కరిని ఒకరు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసినామో ఇంకా అంతకంటే స్వచ్ఛంగానే ప్రభుత్వ పరిపాలన చేసిన మనందరూ కూడా కిందించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా. గంటలు 420 హామీలు ఇచ్చి ప్రజలు మైమార్పు చేసేందుకు అక్కడ మనకు కొంత దూరమైన కొంతమంది మిత్రులు చెప్పారు. సరే మనం పథకాలు ఇచ్చినాం, పథకాలు ఇచ్చిన ప్రజల్ని మనం తిప్పుకోవడంలో మనం విఫలమైనాం. ఎందుకు అంటే పథకం ఆఫీసర్ ఇచ్చిండు, మనకు అడిగితే ఎట్లా వాడు అవ్వాలి జరిగింది లోపం. ప్రభుత్వ పథకాలకి ప్రజల మధ్యన కార్యకర్తలు ఎక్కడో పోయినాం, దూరమైనాం.
దానివల్ల జరిగిన నష్టం తప్ప ఎవరు వ్యక్తిగతంగా అనుమానించుకున్నక్కర్లేదు. సో తప్పకుండా ఇవాళ అడుగుతున్నారు, ఎవరు చూసా మాట్లాడుతున్నారు. ఏ ఊళ్ళో పోయినా నిజమైతే జితా చెప్పినట్టు అదే మనం మంచాలను కోరుకున్నాం, ఎక్కడో పొరపాటు జరిగింది. చాలామంది చెప్పి మాట్లాడినప్పుడు కూడా ఏదో జరుగుతుంది అని నాకు అనిపించింది చెప్పినామనే మాట 100% నిజమే. ఎందుకనంటే ప్రజలు రోజు దగ్గరికి వచ్చే కొద్ది అంతకుముందు మిమ్మల్ని చూస్తే ఊరికొచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యే గారు ఊరికి వస్తుందంటే మొత్తం ఊరంతా వచ్చిన వాళ్ళు ఎన్నికలు వేరే విధంగా మీరు అనకపోతే ఒక పొద్దున మీకు అర్థమైంది, అది రోజు జరుగుతుంది అని అర్థమైంది. అక్కడనే ఉంటుంది చిన్న తేడా. మళ్ళీ అదే ప్రజలు అంతకు మించిన మెజారిటీలు బ్రహ్మాండంగా మనం గెలిపేయడానికి సిద్ధంగా ఉంటారు. తొందరలోనే దానికి మనం సిద్ధంగా ఉండాలి. కార్యకర్తలుగా ప్రతి క్షణం ఏ అవకాశం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతుంది. తప్పకుండా ఎవరికంటే ఉంటాం. సెంట్రల్ ఎన్నికలు కావచ్చు, ఎంపీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అన్నింటిలో మీకు అంటగా పార్టీ ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ఇంకొకటి వచ్చిన సమస్యగా ఎదుర్కొందాం. బ్రహ్మాండంగా మళ్ళీ భువనగిరి నియోజకవర్గానికి పునర్వైభవం తేవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుందామని మీకు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. యాక్చువల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు 3,87,000 కోట్లు, అది కూడా మార్చి 31 కనిపించింది. కానీ 7 లక్షల కోట్లుగా ఒక గోబల్స్ ప్రచారం చేసింది. వీళ్ళు వచ్చి 2 నెలలుగానే ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది. అంటే ఈ రకంగా ఒక గోబల్స్ ప్రచారం చేసింది. కానీ మనం కూడా కార్యకర్తలుగా నేను మీ అందరినీ కోరేది ఒకటే, జరిగింది జాగ్రత్తగా అందరూ కలిసి పనిచేద్దాం. భవిష్యత్తు 100% మనకే ఉంటుంది. ఇలా ఎన్నికల మేనిఫెస్టో ఏ ఒక్కటి నమ్మలేకుండా మొన్న నేను అడిగినా, నర్సింగ్ కాలేజీలో ఆ ఉద్యోగాలలో నర్సింగ్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తే ఆ నర్సింగ్ కావాల్సిన ఉద్యోగాలు ఆ రోజు మా ప్రభుత్వమే ప్రారంభం చేసింది. ఎగ్జామ్ మేమే పెట్టినాము, రిజల్ట్ మేమే ఇచ్చినాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మేమే చేసినాము. మీరు కేవలం ఆర్డర్ కాపీ మాత్రమే మీరు ఇచ్చిండ్రు, సంతోషం. మరి మీరు గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ ఫిబ్రవరి 1వ తారీఖు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్లో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. మరి ఫిబ్రవరి 1 నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను. దాని మీద చెప్పకుండా మళ్ళీ ఏదో మీరు కూడుకుంటున్న మనకు గోబల్స్ ప్రచారం. అది చేసింది చెప్పినా నువ్వు ఇచ్చిన మాటని గుర్తు చేసి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు అని అడిగితే దాని మీద వాళ్ళకి సమాధానం లేదు. ఇక ఎన్ని అబద్ధాలు ఆడినా మనందరికీ కూడా తెలుసు. అదే మేము వస్తున్నాం, రాగానే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఏమైంది రుణమాఫీ అంటే మొహం చాటేస్తున్నారు. మేము రాగానే 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. మరి ఎందుకు ఇస్తలేదు పెన్షన్? పెన్షన్ కు దరఖాస్తు కావాలా? ఈ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్ దాంట్లో 2,000 ఇవ్వదు, 4,000 వేసి కదా. జోక్ ఏంటంటే పోయిన నెల పెన్షన్, జనవరి నెల పెన్షన్ నిన్న పడుతుంది, ఫిబ్రవరి ఇస్తున్నారు. 4,000 మాట దేవుడే కానీ ఆ ఇచ్చే 2,000 టైం ఇస్తలేదు. జనవరి నెల పెన్షన్ ఇప్పుడే నేను తెలుసుకున్న మా సర్పంచ్ నిన్న ఫిబ్రవరి ఇస్తున్నారు. అంటే పెన్షన్ కూడా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కూడా సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి తెలుసుకోండి. అన్ని ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచినారు, ఎంపీ పోయిందాలే కదా. ఎమ్మెల్యేలు అన్ని గెలిచినా పోయినసారి మన ఎంపీ ఇస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండొచ్చు, ఖచ్చితంగా ఎంపీ మనకి గెలుస్తారు. మీరు దానికి మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. బీజేపీ కూడా వాళ్ళు లక్ష్యంగా తీయచ్చు. తప్పకుండా మనం కూడా రాకపోతుంది, మనం కాదే దేవుడిని తప్పకుండా మనందరూ కూడా మొత్తం. కానీ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో చెప్పాలి. ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటో చెప్పాలి. వాళ్ళు చేసింది ఏమనుకున్నారంటే 7 మండలాలు ఉంచుకున్నారు, లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్ట్ ఉంచుకున్నారు. ఇవాళ కేఆర్ఎంపీకి మన ప్రాజెక్టులన్నీ కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకొని మనకు అవకాశం లేకుండా చేస్తా ఉంటారు. చేసిందైతే ఏమి లేదు. అందువల్ల ఈ తెలంగాణకు శ్రీరామ రక్షణ బీఆర్ఎస్ పార్టీ. గల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా, ఢిల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా, బీఆర్ఎస్ ఎంపీ
ఉంటారు. కాంగ్రెస్ బీజేపీలో వాళ్ళకి పార్టీల కోసం మాట్లాడతారు. వాళ్ళ దేశంలో ఓడేటారు. కానీ మన ఎంపీలు అచ్చంగా తెలంగాణ కోసం నిలబడ్డారు, తెలంగాణ హక్కుల కోసమే పోరాడతారు. ఇవాళ మన ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, కేశవరావు గారు ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్ లో అడిగారు. అదే విధంగా కేంద్ర మంత్రి కలిసి కేఆర్ఎంకి ఎంత ప్రాజెక్టులు తీసుకుంటారు, దాన్ని తీసుకునే ముందు మా నీటి వాటాలు తెచ్చండి, మా హక్కులు తెచ్చండి అని చెప్పి గట్టిగా మన ఎంపీలు ఢిల్లీలో అడిగినారు. అదే కాంగ్రెస్ వాళ్ళు అవుతారా? వాళ్ళు మన అవుతుందా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను ఎక్కువ విషయాలు పోను, కానీ రేపు రాబోయే రోజుల్లో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి, సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ కౌన్సిల్ ఎలక్షన్లు వస్తాయి. అప్పుడు కూడా తప్పకుండా పార్టీ మీ వెన్నట్టు ఉన్నది, మిమ్మల్ని గెలిపించుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందజేస్తామని అనుభవిస్తాము. నిజానికి మీ వాళ్ళకి పెద్ద కష్టం కాదు. కర్ణాటకలో నేను వస్తే నేను మాట్లాడినా, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పాస్ అయిపోయింది. అది 8 నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, గ్యారెంటీ అమలు కాలేదు. ఇలా 27 ఎంపీలో కాంగ్రెస్ ఎన్ని గెలుస్తారంటే 4-5 గెలిస్తే ఎక్కువ ఆడుతున్నారు కర్ణాటక. ఎందుకు? 8 నెలల ఇంటి జనానికి కాంగ్రెస్ నిరసనత్వం బయటపడ్డారు. మన దగ్గర 2 నెలలు అయింది. ఇంకొక 6 నెలల ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ వస్తుందా మజా ఉంటుంది. కానీ మీ ఎన్నికల వారికి మాత్రం 6 నెలలు అయితే ఎట్లా? మీరు ఎంపీటీసీ కౌన్సిలర్ లేవరకు కాంగ్రెస్ ఊళ్ళో తిరిగితే కష్టమైంది. వాళ్ళ హామీలు నిలబెట్టుకోలేదు. ఆ హామీలు అమలు కాకపోతే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టి పిలిచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలిపించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. భవిష్యత్తు మనకే ఉంటుంది. అందువల్ల మనము ధైర్యంగా ఉంటాం. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా, అక్రమంగా కేసులు పెట్టినా, కార్యకర్తలు వేధించినా, జగదీష్ అన్నకో శేఖర్ అన్నకో మీ జిల్లా అధ్యక్షుడు వారు చెప్పండి. పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండగా ఉంటుంది. అవసరమైతే మేమే అందరం మీ దగ్గరికి వచ్చేలా మిమ్మల్ని కాపాడుకుంటాం. మీకు భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు ఖచ్చితంగా మనకే ఉంటుంది. ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఒక విరామం లాంటిదే. ధైర్యంగా పోదాం. మనం అధికార పక్షమైన ప్రతిపక్షమైన మనం ప్రజల పక్షాన్నే ఉందాం. అధికారంలో ఉంటే ఆ రోజు ప్రజలకు ఏం కావాలో చేసినా, ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా అటు అసెంబ్లీలో కొట్లాడదాం, ఇటు ప్రజాక్షేత్రంలో కూడా పోరాటం చేద్దాం. ఎప్పుడైనా మనం ప్రజలు వదిలిపెట్టేది తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం నిరంతరం మన పోరాటం మాత్రం కొనసాగాల్సిందే. మన పార్టీయే తెలంగాణ ప్రజల కోసం, ఈ రాష్ట్ర బాగోగుల కోసం పుట్టినటువంటి పార్టీ. అందువల్ల అధికార పక్షమైన ప్రతిపక్షమైన మన బాధ్యత మాత్రం ప్రజల పక్షమే. ప్రజల పక్షాన్ని పోరాటం చేద్దాం, కలిసి ముందుకు పోదాం. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను జాగ్రత్తగా మీరు ఎప్పటికప్పుడు కూడా ముందుకు తీసుకొని పోవాలని ప్రజల్లో చర్చ పెట్టండి. పెద్ద పెద్ద మీటింగ్ అవసరం లేదు. ఇలా కాంగ్రెస్ వ్యవహార శైలి కానీ, మాట తగ్గిన తీరును కానీ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పి అమలు చేయకపోయేదాన్ని ఎక్కడికక్కడ గ్రామాల్లో చర్చ పెట్టండి. కరెంట్ విషయంలో ఏమైతుంది, నీళ్ల విషయంలో ఏమైతుంది, అన్ని విషయాలు కూడా ప్రజల్లో మీ నచ్చబడ్డ దగ్గర చర్చ పెట్టండి. రైతాంగానికి అర్థమయ్యేటట్టుగా వివరించి చెప్తూ ముందుకు పోదామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, 3 అయినా కదలకుండా ఇంత గొప్పగా ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ జై